భాష వల్ల భాష పట్ల ఒక అభిమానం పట్టుదల ఉంటే ఉపయోగం ఏంటంటే ముందు శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, ఆధ్యాత్మిక ఆరోగ్యం సరే. అసలు ఆరోగ్యానికి మూలమే ఆధ్యాత్మికం. ఇవాళ ఎంతోమంది మామూలు భౌతిక వైద్యం చేసే వైద్యులు, మానసిక వైద్యం చేసేవారు మమ్మల్ని ఆధ్యాత్మిక ప్రవచనకర్తల్ని ప్రపంచ స్థాయిలో జరిగే సమావేశాలకు పిలుస్తున్నారు, మాట్లాడమని అడుగుతున్నారు మమ్మల్ని. మాకు ఖాళీ లేదు మొర్రో అంటే ఒక గంట మా గురించి రండి అంటున్నారండి. నిజంగా ఆధ్యాత్మిక ప్రవచనం అనేది మానసిక ఆరోగ్యాన్ని ఏ రకంగా కాపాడుతుంది అనేది ఇప్పుడు బాగా గుర్తించారు. అధ్యాత్మ జ్ఞానం లేకుండా మీరు మానసిక సమస్యలు వేటిని మీరు పరిష్కరించలేరు. ఎందుకంటే ఆ మనస్సుకు మూలం ఆత్మ. ఆత్మజ్ఞానం లేకుండా మనస్సు ఏమిటో తెలియదు. మనస్సు గురించి మీరు ఎంత పరిశోధన చేసినా అది మాయ. అది ఎలా ఉంటుందో తెలియదు, దానికే తెలియదు, మనకేం తెలుస్తుంది. పైగా యోగ వాసిష్ఠంలో చాలా చక్కని మాట చెబుతారు. తనను ఎవరైనా నశింపజేస్తే మొట్టమొదట ఆనందించేది మనస్సు అంటారండి. మనస్సుకు ఆనందం ఎప్పుడంటే నన్ను నశింపు చేయండి, నన్ను నశింపు చేయండి, నన్ను బతకనేయకండి, నన్ను చంపేయండి అంటుందట మనస్సు. ఎందుకంటే నేను బతుకుంటే మిమ్మల్ని మింగేస్తాను, అందుకని మీరు నన్ను మింగేయండి. ఏదో మాకు ఇళ్లలో చెబుతూ ఉంటారు సరదాకి, మామూలు కొన్నింటిని నేతిలో ముంచాలి, బూరిలో కన్నం పెట్టి నెయ్యి వేయాలి. వేయకపోతే ఏమవుతుంది అంటే నన్ను ముంచకపోతే నిన్ను ముంచుతా అంటుంది. అది బూరిని కనుక నెయ్యిలో ముంచకపోతే మనల్ని ముంచుతుంది. అలా బూరిలో ఆ నెయ్యి వేసి తింటేనే బూరి అరుగుతుంది. లేకపోతే లోపల పెట్టిన శనగపిండి పూర్ణం అని తేలిగ్గా అరగదండి, అది కడుపు నొప్పి వచ్చేస్తుంది. మళ్ళీ ఆ బూరి నెయ్యి అన్నీ తిన్నాక మరి దానికి చేయాల్సిన వ్యాయామాలు చేయాలి. అదే వేదం చదవడం అంటే. ఆ వేదాల్లో మీరు ఉపనిషత్తులు కానీ సంహితలో మంత్రాలు కానీ ఏమైనా చూడండి, అన్ని దీర్ఘాలు, ఒత్తులు అన్నీ మొత్తం 10 వాక్యాలు కలిపి ఒకటే వాక్యం కింద చెబుతాడు. త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతికి. చస్తుందండి, మాంసం తిన్నా అరగాల్సిందే, తినకూడదు. కానీ ఇలా అన్ని ఒత్తులు పలికి మొత్తం పైకి కిందికి లాగానం పీకానం చేసిన తర్వాత అరకపోతే ఏమవుతుంది? అది తిరగలు తింటే అరిగిపోతుంది. ఆ విద్య అంత గొప్పది, ఆ అక్షరాలు అంత గొప్ప, ఆ ఉచ్చారణ అంత గొప్పది. అందుకని ఆ సంస్కృత శ్లోకాలు, ఆ తెలుగు పద్యాలు కాస్త కఠిన సమాసాలతో ఉండేవి చిన్నపిల్లలకు అలవాటు చేయాలి. అర్థాలు తర్వాత సజ్జామజ్జకరాజ్య విద్య వసుధజ్జాలాంఛిదజ్జాఖరే జడ్జట్ కిట్కిధరేట్ ఘరేట్ ఘన ఘన ఖజ్జోత వీడ్జట్ భ్రమ వీడ్యాలుడ్భ్రమలుట్ ప్రయట్రయ పదాడ్గ్రడ్గ్రహ పాదౌటేట్ ప్రటట ట్రయట్ ప్రొటరస ప్రఖ్యాత సఖ్యోదయ. ఒక్క మొక్క అర్థం తెలియదు కానీ తిన్న గారెలన్నీ అరిగాయి, అంతే లెక్క. దానికోసమే రాశారు దాన్ని. దాని అర్థం తెలుసుకుని ఆనందించడానికి ఏమీ లేదు అందులో. అదంతా శబ్దాలంకారం. పంచపాషాణాలని ఇలాంటివి 5 ఉన్నాయి. ఈ 5 మాకు ఇటువంటివన్నీ 3వ తరగతి 4వ తరగతి వయస్సులో చెప్పేవాళ్ళు, 6 ఏళ్ళు 7 ఏళ్ళ వయస్సులో. అర్థం అప్పటికి తెలియదు, ఎప్పటికి మాకు కాదు, చెప్పిన వారికి తెలియదు, అనవసరం. అది అర్థం కోసం రాసిన శ్లోకాలు కావు అవి. ధరధరం ధారాధరం ధాధరం మధుధరం మాధాధరం మాధరం ఇలాంటివి మీరు పెళ్లిలో చదువుతుంటారు చూడండి శ్లోకాలు. సావధానా భవంతు రశ్మీ నారాయణ సావధానాహ. ఇలాగే సావధాన శ్లోకాలని ముహూర్తానికి ముందు కాస్త ఇంకా ముహూర్తం వస్తుందనక ఒక 2-3 నిమిషాల ముందే సిద్ధంగా ఉంటారు కదా. అందరూ అక్షతలు పట్టుకుని కూర్చుంటారు, వచ్చిన వాళ్ళంతా వేయడానికి జీలకర్ర బెల్లం పట్టుకుని వీళ్ళు కూర్చుంటారు. అప్పుడు ఇంకా మరి గడియారం చూస్తూ ఉంటాడు పురోహితుడు. ఒక 3-4 నిమిషాలు ఉందనగా ఇవి చదువుతారండి, మంగళాష్టకాలు అంటారు వీటిని. కుర్వంతు వాం మంగళం కుర్వంతు వాం మంగళం కుర్వంతు వాం మంగళం. అవన్నీ ఎలా ఉంటాయండి? ధరధరం ధారాధరం ధాధరం భరభరం భారాభరం భాభరం. అర్థం చెప్పడం దేవేంద్రుడి వల్ల కాదు, బృహస్పతి వల్ల కాదు. ఏదో లోపలికి వెడితే నిఘంటువులు పట్టుకుంటే, ఏకాక్షర నిఘంటువులు పట్టుకుంటే ఏదో తెలుస్తుంది. మొత్తం మీద కొండం తవ్వి ఎలాగైనా పట్టచ్చు. అది కానీ అందులో అది ముఖ్యం కాదు. ఈ రకమైనటువంటి భాష మీద మనం ప్రాధాన్యం చూపిస్తే, భాషకి తగిన ప్రాధాన్యం ఇస్తే భగవంతుడు కూడా దొరుకుతాడు. ఎందుకని? భాషాపతి అన్న, ఆ భాషాపతి చదివేటువంటి పంచాంగం అన్న వారికి చాలా ఇష్టం. మనకి మామూలుగా పంచాంగ శ్రవణంలో కాస్త వాక్శుద్ధి ఉన్నవాడు ఎవడన్నా చదివితే మా పురోహితుల వారు ఉంటారండి, నిజంగా బ్రహ్మదేవుళ్ళ ఉంటారండి. మరి బ్రహ్మదేవుడే పురోహితుడైతే శ్రీ వెంకటేశ్వర స్వామికి బ్రహ్మదేవుడే పురోహితుడు. పంచానన అబ్జభవషణ్ముఖవాసవాద్యాః త్రైవిక్రమాదిచరితం విబుధాస్తవంతి శేషాద్రిజ శేఖర విభో తవ సుప్రభాతం. పంచాననాబ్జభవషణ్ముఖవాసవాద్యాః
త్రైవిక్రమాదిచరితం విబుధాస్తువంతి భాషాపతి పఠతి వాసరశుద్ధిమారాత్ శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. పంచానన 5 ముఖాలు కలిగిన శివుడు. అబ్జభవ పద్మం నుంచి పుట్టినవాడు బ్రహ్మదేవుడు. షణ్ముఖ 6 ముఖాలు కలిగినవాడు కుమారస్వామి. వాసవ ఇంద్రుడు, ఆద్యాహ మొదలైన వాళ్ళు. వీళ్ళందరూ అక్కడికి వచ్చి త్రైవిక్రమాది చరితం, త్రైవిక్రమ చరిత్ర అంటే వామన చరిత్ర. వామనుడేగా త్రివిక్రముడైంది. అందుకే జీవితంలో వామనుడవైనా త్రివిక్రముడివి కాగలిగినా వామనుడిగా ఉండిపోయినా రెండూ సమానంగా తీసుకో అని చెప్పడానికే కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ స్వాహ, విష్ణవే స్వాహ, మధుసూదనాయ స్వాహ, అలాగే వామనాయ స్వాహ, త్రివిక్రమాయ స్వాహ అని చెబుతారు. వామనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః. ఈ నామాల వెనక ప్రతి 2 నామాలకి ఒక జంట సమాసంలాగా ఒక అర్థం ఉందండి. త్రివిక్రమ, వామన 2 ఒక చోట వస్తే చూసుకోండి. కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన. కేశవుడైన వాడే నారాయణుడు అయ్యాడు. కేశవ, నారాయణ 2 కలిపితే కేశవ శబ్దంలోనే ఈశి శబ్దం ఉంది. అక్కడ త్రిమూర్తులు అయ్యారు. మాధవ, గోవింద, నువ్వు లక్ష్మీపతి అయినా సరే మాధవ, గోవింద గోవులు కాసుకుంటూ ఉన్నా సరే జీవితాన్ని సమానంగా తీసుకో. మాధవ, గోవింద ఒక జంట, ఒక యుగళం. విష్ణు, మధుసూదన. విష్ణువు అంటే వ్యాప్నోతి, సర్వం వ్యాపించాడు. కాబట్టే మధుసూదనుడు మధు అనే రాక్షసుని చంపగలిగాడు. మధుకైటములను చంపడం కోసం ఆయన ఊరువుల్ని మొత్తం సముద్రం అంతా వ్యాపింపజేయాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు మేము నీటిలో చావడానికి వీల్లేదన్నారు. అక్కడ నీళ్లు తప్పితే ఏం లేవు. అందుకని తన ఊరువుల్నే మొత్తం సముద్రం అంతా విశాలం చేసి దాని మీదకి వాళ్ళని లాగి చంపాడు. మరి విష్ణువు కాకపోతే మధుసూదనుడు కాలేడు. అంచేత విష్ణు, మధుసూదన. అలాగే త్రివిక్రమ, వామన. త్రివిక్రముడైన వాడు కూడా వామనుడై. ఈ 2 నామాలు మనకి ఏ ధైర్యాన్ని ఇస్తాయి? మనం వామనులమైనా అంటే జీవితంలో అభివృద్ధి లేక అణిగిపోయి పొట్టిగా ఉండిపోయినా బాధపడక్కల్లా. ఒకనాటికి మనం త్రివిక్రములు అవుతాం. అందుకే త్రైవిక్రమాది చరితం విబుధాస్తువంతి. వెంకటేశ్వర స్వామి గుమ్మం ముందు నిలబడి పొద్దున్నే బ్రాహ్మణులు, పండితులు, దేవతలు కూడా వచ్చి వామన చరిత్ర చదువుతున్నారట. పంచాంగం చదువుతున్నట్టు ఎవరు? భాషాపతి. భాషాపతి అంటే బ్రహ్మదేవుడు అని కూడా చెప్పుకోవచ్చు. కానీ పైన అబ్జభవ అని బ్రహ్మదేవుడు ఒకసారి వచ్చాడు కాబట్టి ఇక్కడ భాషాపతి అంటే బృహస్పతి అని. ఎందుకంటే బృహశబ్దానికి అర్థం ఏమిటి? శాంతోగ్యోపనిషత్తులో చెప్తారు. బృహస్సు అంటేనే వాక్కు. బృహతి బ్రాహ్మణి బ్రాహ్మి బ్రహ్మానంద బలిప్రియ. బృహతి అనేది ఒక ఛందస్సు. బృహతి, గాయత్రి ఇవి ఛందస్సులు. ఆ బృహతి అనే ఛందస్సు యొక్క పతే బృహస్పతి. అంచేది వాక్పతి. అక్కడ పైన అబ్జభవ అంటే బ్రహ్మదేవుడు అని వచ్చింది కాబట్టి ఇక్కడ బృహస్పతి అని చెప్పుకోవచ్చు. లేదు బ్రహ్మదేవుడు అని చెప్పుకున్నా నష్టమే లేదు.